ఏపీలో గోదావరి నీటిని బనకచెర్లకు తరలించే బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టుపై ఇటీవల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. దీంతో తెలంగాణ అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలపాలని సూచించారు సీఎం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కూడా లేఖలు రాయాలని ఆదేశించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై కూడా ఐఐటి హైదరాబాద్ బృందంతో నివేదిక తయారు చేయించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెల రోజుల్లో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. ఐఐటి హైదరాబాద్ టీంతో కోఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని కూడా నియమించాలని సూచించారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. 2022లో 27 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపుకు గురైనట్టు ముఖ్యమంత్రి వివరించారు. దీనిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. మొత్తంగా బనకచెర్ల ఇష్యూ ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేపే అవకాశం కనపడుతోంది. అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు బనకచెర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి, దానివల్ల తెలంగాణపై పడే ప్రభావానికి సంబంధించి దీనికి అనుమతులు లేనట్టు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో ఏపీసీఎస్కు అభ్యంతరాలు తెలియజేస్తూ లేఖ రాయమని చెప్పారు. అవసరమైతే ఫర్దర్గా బోర్డుకు కూడా రివర్ బోర్డుకు కూడా రాయాలని చెప్పి ఆయన అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా అసలు చర్చ ఏ విధంగా జరిగింది, ఎట్లాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఈ కార్యక్రమంలో అనేది మా ప్రతినిధి సుధీర్ అందించడానికి తెలంగాణ సచివాలయం నుంచి అందుబాటులో ఉన్నారు. మరి దీని మీద ఏపీలో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, అసలు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన స్వరూపం ఏంటి, అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎట్లాంటి వివరాలు తెలియజేశారు ముఖ్యమంత్రి? మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు అమరావతి నుంచి. ముందుగా ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారనే దానికి సంబంధించి సుధీర్ని అడిగి తెలుసుకుందాం. సుధీర్, ప్రధానంగా అధికారులు ఎట్లాంటి విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు, సీఎం ఎట్లాంటి సూచనలు చేశారు అధికారులకు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఇరిగేషన్ శాఖ మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగానే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సలహాదారుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్తో కలిసి ఆయన ఈ రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో చాలా అంశాలు చర్చకు వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా పోలవరానికి సంబంధించి పోలవరం నిర్మాణం వల్ల తెలంగాణ ప్రాంతంలోని భద్రాచలం ఏ విధంగా ముంపుకు గురవుతుంది అనే విషయానికి సంబంధించి ఆయన దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తుంది. 2022లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పెద్ద ఎత్తున వచ్చింది. దీని ద్వారా భద్రాచలం ముంపునకు గురైంది. 2022లో కురిసిన భారీ వర్షాల దాదాపు 27 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి భద్రాచలం ముంపునకు గురైందని చెప్పేసి కూడా అధికారులు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నదుల అనుసంధానంలో భాగంగా రాయలసీమలో తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు అయితే లేవు. ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల నదుల అనుసంధానం కొనసాగుతుంది, తద్వారా తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఉన్నతాధికారులు, ఇరిగేషన్ అధికారులంతా కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి మొత్తంగా అధికారులు పూర్తి స్థాయి సమాచారం సేకరించి వెంటనే ఆ సమాచారాన్ని ఏపీ సిఎస్కు ఆ విషయాన్ని తెలియజేయాలి. అవసరమైతే ఈ విషయానికి సంబంధించి కేంద్రంలోని జలశక్తి వనరుల శాఖ ఉన్నతాధికారులకు కూడా లేఖలు రాయాలని చెప్పేసి సూచించడం జరిగింది. వీటితో పాటుగా GRMB గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి, అదేవిధంగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీలోని చాలా ఇటు ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఉన్న ఏవైతే సాగుకు యోగ్యం లేని కావచ్చు, అదేవిధంగా తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న జిల్లాలకు తాగునీటిని అందించాలని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలో కేంద్రం అంటే ఢిల్లీకి వెళ్ళి నిర్మలా సీతారామన్ని కలిసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 7.5 లక్షల కొత్త ఆయకట్టును నిర్మించాలని చెప్పేసి, అందుకోసం దాదాపు 80,000 కోట్ల రూపాయలు అవుతుంది నిర్మాణానికి
వాటికి సంబంధించి నిధులు ఖర్చు అవుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇవే కాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల చాలా వరకు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి చంద్రబాబు భావించారు. ఆ విషయానికి సంబంధించి దాదాపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ఆ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నదుల అనుసంధానం చేయడం ద్వారా ఇటు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణకు మరొకసారి అన్యాయం జరిగే అవకాశాలు ఉందని చెప్పేసి భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి, GRMB దృష్టికి తీసుకువెళ్ళాలి, తమ అభ్యంతరాలను లేవనెత్తాలని చెప్పేసి అయితే ఆయన చెప్పినట్టు తెలుస్తుంది.